గుమ్మనూరు నారాయణ యొక్క అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం అతన్ని గుమ్మనూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను ఏంటంటే ఇతను మీకందరికీ తెలుసు గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతూ ఉంటాడు. సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మీనారాయణ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పోటీ పడడం లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు ఇట్లా గొడవలు ఉన్నాయి. అదే సమయంలో గౌసియా, రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా సో వీళ్ళకు వివాదాలు ఉన్నాయి, ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి. సో ఈ కోణంలో దాదాపు 1.5-2 నెలల క్రితం అంతా కలిసి ఈ రకంగా మనం ఎక్కువ అయిపోయింది, అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా, రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణను కలవడం జరిగింది. అడిగి ట్రిప్పర్ను వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్రిప్పర్ని తీసుకోవాలనుకున్నారు. దాంట్లో భాగంగా ఈయన కూడా 2 లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది. తర్వాత గౌసియా గారు వారి యొక్క నగల మీద ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గౌసియా యొక్క దీనికి సంబంధించి. సో వాళ్ళ పథకంలో భాగంగానే ట్రిప్పర్ కొనడం, ఆ రోజు 27/4 వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు మృతుడు లక్ష్మీనారాయణని హత్య పొందించడం జరిగింది.